స్పీడ్గా ఎక్కడికి వచ్చానో అంత స్పీడ్గా అవ్వడేస్తాను సాక్ష్యాన్ని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు యేసయ్య. ఇదిగో నాయన ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రాంతంలో, చిత్రాడ ప్రాంతంలో మేమందరము నాయన తండ్రి ఒకటిగా కూడి నీ యొక్క మందిరంలో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో యేసయ్య, నువ్వు నా జీవితంలో చేసినటువంటి కార్యాలను, అద్భుతమైనటువంటి కార్యాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఇక్కడ వివరిస్తూ ఉండగా మీరు నాకు సహాయం చేయండి. నీ ఆత్మతో నింపి నడిపించమని దేవా, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాయన శ్రద్ధగా ఈ యొక్క మాటలను వినడానికి నాయన సహాయం చేయమని, కృప చూపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం, అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి రావడానికి అసలు ఎప్పుడో ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి నన్ను దేవుడు బ్రతికించి, 2 సార్లు చనిపోవలసినటువంటి నన్ను దేవుడు బ్రతికించి మరలా ఈరోజు మీ అందరి మధ్యన నిలవబెట్టినటువంటి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మణికుమారి గారికి, పాస్టర్మ గారికి, మా పిన్ని గారే, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మీకు వందనాలు, ఎందుకంటే మీరు లేకపోతే అక్కడ క్రిస్మస్ లేదు ఇక్కడ. అందుకే మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత శక్తిమంతుడో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. నా జీవితంలో ఏ కార్యము దేవుడు చేయలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సాక్ష్యమే. ఇక్కడ నిలబడి మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని నిలబెట్టి ఇక్కడ సాక్ష్యం చెప్పమంటే దేవుడు చేసినటువంటి కార్యాలు గంటల తరబడి చెప్తూ ఉంటారు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు యేసయ్య. మనం అందరినీ పాపంలో పడిపోతున్నప్పుడు, పాపంలో మనం లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని అందరినీ విడిపించడానికి వచ్చింది ఎవరో తెలుసా? యేసయ్య. అందులో నేను కూడా ఒకడినే. నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు చాలా చాలా త్వరితంగా కొన్ని పాయింట్లు వదిలేసినా కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం చెప్తాను. నేను 2 times 2 సార్లు ఆల్మోస్ట్ ఇంకా మరణ పడకల దగ్గరికి వెళ్ళి వచ్చాను. నన్ను లేవనెత్తిన దేవుడు. అది చిన్నతనంలో ఒకసారి నేను 7th month బేబీగా ఉన్నప్పుడు చనిపోవాలి. అలాగే యవ్వన కాలంలో 18 సంవత్సరాల ఆ టైంలో 2వసారి చనిపోవాలి. ఈ 2 సార్లు కూడా దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని, ఏ విధంగా దేవుడు నన్ను కాపాడాడో మీ అందరి ముందు కూడా నా సాక్ష్యాన్ని చెప్పడమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సాక్ష్యాన్ని మీ అందరికీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు ఈరోజు మీరు అందరూ చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము వైశ్యాస్ కుటుంబం నుంచి జన్మించాం, రక్షించబడ్డాం. మీలో అందరికీ తెలుసు వైశ్యాస్ అంటే ఎంత భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తారో. నోములు నోస్తారు, వ్రతాలు, మొక్కులు, ఉపవాసాలు, కొబ్బరికాయలు కొడతారు, వీరభద్ర సంబరాలు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. మా కుటుంబంలో అసలు ఈరోజు ఇలాగా మీ కళ్ళ ఎదుట ఉండి మనం మాట్లాడుతున్నారంటే నిజంగా అమ్మమ్మ గారి ప్రార్థన. వీరందరూ కూడా రక్షించబడ్డారు. మా అమ్మగారి ద్వారా వీళ్ళందరూ క్రీస్తును తెలుసుకున్నారు. అప్పుడు ఎవరికి కూడా అంతలాగా యేసు ప్రభు వారి గురించి ఎవరికి తెలియదు. వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు నమ్ముకున్న ఆ యొక్క విధానం బట్టి అందరూ కూడా క్రీస్తులోనికి రావడం జరిగింది. అయితే చిన్నప్పుడు నేను ఒకసారి చనిపోవాలని చెప్పాను కదా, చనిపోయే పరిస్థితి వచ్చింది కదా. ఇంకా ఆల్మోస్ట్ వామిటింగ్స్, విరోచనాలు, వామిటింగ్స్, ఇంకా కళ్ళు తేలేసాను. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమని అంటే, ఈ అబ్బాయి ఇంకా బ్రతకడం కష్టం, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు.
డాక్టర్ గారు కూడా హోప్స్ లేవు. అలాగే మా కుటుంబంలో ఎవరికి కూడా నా మీద హోప్స్ లేవు. ఇంకా ఆల్మోస్ట్ ఇంక చనిపోతానని అనుకున్నారు. అయితే మా అమ్మమ్మ గారి యొక్క విశ్వాసం ఏంటంటే, నా యేసయ్య నన్ను భయంకరమైనటువంటి మోకాల నొప్పుల నుంచి నన్ను దేవుడు విడిపించాడు. అమ్మమ్మ గారికి విపరీతమైన కాలు నొప్పి, అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి అలాంటి పరిస్థితుల్లో నన్ను దేవుడు రక్షించాడు కదా, నన్ను దేవుడు విడిపించాడు కదా, స్వస్థపరిచాడు కదా. ఆయన నిన్నాడేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇప్పుడు చేస్తే అద్భుత కార్యాలు అప్పుడు చేయడానికి కాదు, లేదా అప్పుడు చేస్తే ఇప్పుడు చేయడానికి కాదు. ఆయన మనం ప్రార్థన చేస్తే, మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే ఆ రోజు అమ్మమ్మ గారు, మా అందరూ హాస్పిటల్లో ఉన్నారు, అమ్మమ్మ గారు ప్రార్థన చేశారంట. అంటే అందరూ ఉన్నారు అక్కడ, ప్రార్థన చేద్దాము, నన్ను స్వస్థపరిచినటువంటి యేసయ్య నా మనవడిని ఎందుకు బ్రతికించరని చెప్పి ఆ రోజు అమ్మమ్మ గారు ప్రార్థన చేశారు, విశ్వాసంతో ప్రార్థన చేశారు. మా అమ్మమ్మ గారు విశ్వాసంతో ప్రార్థన చేసిన ఆ యొక్క ప్రార్థన ఫలితమే ఈ రోజు నేను మీ అందరి ముందు సజీవునిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాత్రము ఎవరికి హోప్స్ లేవు, కానీ మా అమ్మమ్మ గారికి ఏంటంటే విశ్వాసం. దేవుడు ఎందుకు రక్షించడు, దేవుడు ఎందుకు కాపాడు, లోకంలో రక్షించే దేవుడు కదా మన దేవుడు, కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కదా అని చెప్పి యేసయ్య నన్ను ఆ టైంలో, చనిపోవాల్సినటువంటి టైంలో దేవుడు నన్ను బ్రతికించి, సమాధిలోనికి వెళ్ళిపోవాల్సిన నన్ను దేవుడు మరలా సజీవులుగా, ఇక్కడ మరలా ఇంకా సాక్ష్యం చెప్తున్నానంటే ఇది కేవలము దేవుని నామాన్ని మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క ఇంకా అలా నా యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. 2010లో నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పటికి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వొకేషనల్ గ్రూప్ తీసుకున్నానండి. మీరు అందరూ ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినాలి. వొకేషనల్ అంటే సిటీ అనమాట అండి, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఆ యొక్క గ్రూప్ ఉంటుంది వొకేషనల్లో. అది 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. నేనేం చేశానంటే ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి వెళ్లకుండా ఆ ఇంట్లో పరిస్థితులను బట్టి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి రావడం వల్ల ఏం చేశానంటే అక్కడతో చదువు ఆపేసి, నాకు మా మేడం గారు ఫోన్ చేసి, ఇలాగా మన గ్రూప్ మీద జాబ్స్ పడ్డాయి, చాలా పోస్టులు ఉన్నాయి, నువ్వు అప్లై చేయి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పారు. సరే మేడం అని చెప్పి మేము కాలేజీకి వెళ్ళి మేము సబ్మిట్ చేసాం మొత్తం అన్ని కూడా, డాక్యుమెంట్స్ అన్ని కూడా. అయితే ఫోన్ చేస్తారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నాకు కాల్ లెటర్ వచ్చింది ఇంటికి. ఇలా మీరు సీతానగరం, మంగళపూడి సీతానగరం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. 1 ఇయర్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ సూపర్వైజర్ జాబ్ వస్తుంది అని చెప్పారు. సరే కదా, బాగానే ఉంది కదా అని చెప్పి నేను, అలాగే నాతో ప్రసాద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మేమిద్దరం కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాం. నేను ఎప్పుడు వెళ్ళానంటే ఫిబ్రవరి 16వ తారీఖున 2013 సంవత్సరంలో నేను ఆ ప్రాంతానికి వెళ్ళా. అక్కడే మాకు వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు. అక్కడే మేము ఉండడానికి, స్టే చేయడానికి ఒక రూమ్ ఇచ్చారు. మేము ప్రతిరోజు మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటాం. నాకు ఒక రోజు మాకు సార్ ఫోన్ చేసి, సంతోష్ నువ్వు అర్జెంటుగా 8 o'clock నాకు కాల్ చేశారు, నువ్వు అర్జెంటుగా మనం వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ఒక రీడింగ్ మిస్ అయింది, ఆ రీడింగ్ ఆల్రెడీ అందు మీద రాసి ఉంటుంది, మనం నోట్ చేసుకుని రావాలంతే అని చెప్పారు. చిన్న పనే కదా అని చెప్పి నేను సార్తో బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో అంత వెతుకుతూ ఉన్నాం, కానీ ఎక్కడ ఆ యొక్క రాయి కనబడలేదు. అక్కడ అన్ని కూడా మట్టి గుట్లు ఉంటాయి. అక్కడ అంతా కూడా ఎవరు జనసంచారం అనేది ఎక్కడ ఉండదు, అంతా కూడా ప్లెయిన్ గా ఉంటది. అయితే మట్టి గుట్లు అవి ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క రాయి కనబడలేదు. అది కనబడకపోతే నాకు సార్ ఏమని చెప్పారంటే, సంతోష్ నేను ఆ యొక్క మెజర్మెంట్ ని ఇలాగే ఉంటది, సేమ్ చూసి మెజర్మెంట్ ఇలాగే ఉంటది, అది నేను బిగిస్తాను, నువ్వు అది చూడు, నేను వెళ్ళి స్టాఫ్ పట్టుకుంటానని చెప్పారు.
సరే సార్ అని చెప్పి, ఆ స్టాఫ్ ఎంత పొడవు ఉంటుందంటే ఇక్కడి నుంచి ఒక 6 మీటర్స్ ఉంటుంది ఆ స్టాఫ్. ఆ సారు అక్కడ ఎవ్వరు కూడా జనం లేరు. అది నేను చేయాల్సినటువంటి వర్క్ కాదు, అది లేబర్ వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్. మార్నింగ్ ఆ టైంలో ఎవరు రాలేదని చెప్పి అక్కడ పైనుంచి ప్రెజర్ వస్తుంది. అందుకని చెప్పి ఏం చేశారంటే నన్ను తీసుకుని వెళ్ళారు ప్రాంతానికి. సార్ స్టాఫ్ పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి బాగా దూరంలో అలా స్టాఫ్ పట్టుకున్నారు. నేను ఈ లాంగ్ లో ఉన్నాను, సార్ ఈ లాంగ్ లో ఉన్నారు. నేను చూస్తున్నాను, బిగించి కరెక్ట్గా అందులో బబుల్ అది ఉంటుంది, కరెక్ట్గా మిడిల్లో పెట్టి అది చూడాలి. నేను చూసి ఆ యొక్క రీడింగ్ పక్కన నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత సార్కి సైజ్ చేసి తెచ్చామని చెప్పాను. సారు తెచ్చేశారు. నాకేం చెప్పారంటే, అది నేను కరెక్ట్గా చూశాను సార్ అని చెప్పి సార్కి చెప్తే, అక్కడితో వదిలిపోదును, నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను కదా, నేను కూడా చూస్తాను, ఒక్కసారి నువ్వు పట్టుకుని వెళ్ళని చెప్పారు. సరే సార్ అని చెప్పి నేనేం చేశానంటే, పైన 11 kV కరెంటు వైర్లు ఉన్నాయి, అందులో కరెంట్ ప్రవహిస్తూ ఉంది, నాకు తెలుస్తుంది, సౌండ్ వస్తూ ఉంది, అంటే బాగా డౌన్లో ఉన్నాయి. అవన్నీ పొలాలు, అక్కడ ఎవరు జనసంచారం ఉండదు. అయితే బాగా డౌన్లో ఉంటే నేనేం చేశానంటే, పట్టుకెళ్ళినప్పుడు ఆ స్టాఫ్ని ఎలా కింద నుంచి పట్టుకుని వెళ్తున్నా, ఇలా పట్టుకుని వెళ్తూ ఉన్నాను. వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయి ఇలా స్టాఫ్ పట్టుకున్నాను. ఇలా స్టాఫ్ పట్టుకున్న తర్వాత సార్ రీడింగ్ చూస్తున్నారు. సార్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పి చూసి ఏం చేశారంటే తెచ్చేయమని చెప్పారు. సార్ తెచ్చేయమని చెప్పినప్పుడు నేను పట్టుకెళ్ళినప్పుడు ఆ యొక్క స్టాఫ్ని కింద నుంచి పట్టుకుని వెళ్ళాను. తెచ్చినప్పుడు కూడా కింద నుంచి తేవాలి కదా. నేనేం చేశానంటే, ఎలా చూసారో రీడింగు, ఆ స్టాఫ్ని ఎలా తెచ్చేసాను. ఇలా తేవడం వల్ల ఏమైందంటే, పైన 11 kV కరెంటు వైర్లు ఉన్నాయి. నేను ఆ కరెంటు వైర్లు నేను చూసుకోలేదు. నేను చూసుకోకపోతే ఎప్పుడైతే నా చేతిలో ఉన్నటువంటి ఈ స్టాఫ్ ఉందో, ఇలా తేవడం వల్ల అక్కడ పైన ఆ యొక్క 11 kV వైర్స్ ఉన్నాయి. నా చేతిలో ఉన్న ఈ యొక్క స్టాఫ్ ఆ కరెంటు వైర్లు తగిలింది. అది 11 kV కరెంటు వైర్లు అండి అవి. ఎప్పుడైతే ఆ యొక్క స్టాఫ్ ఆ కరెంటు వైర్కి తగలగానే మనం చిన్న దెబ్బ తగిలితే ఏమంటాం? అమ్మా అంటాం. ఒక్కసారిగా ఎప్పుడైతే అది తగిలిందో ఒకే ఒక మాట నేను పలికాను, ఏసయ్యా అని గట్టిగా అరిచానండి. ఏసయ్యా అని ఒకే ఒక మాట పలికాను, ఏసయ్యా అని గట్టిగా అరిచాను. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఒక 4-5 ఇల్లు అవతలకి అలా వెళ్ళిపోతున్నాను. ఇంక నాకేం తెలియట్లేదు, గాల్లో ఎగిరిపోతున్నాను. ఎప్పుడైతే నేను యేసయ్యా అని గట్టిగా అరిచానో, నా పిలుపును దేవుడు స్పందించి విని 2 చేతులతో వచ్చి నన్ను వెనకాల పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుస్తుంది, అలా వెళ్ళిపోతున్నాను. ఎవరో వచ్చి వెనకాల నన్ను పట్టుకున్నారు, నా తలకే మట్టి అంటుకోలేదు. అసలు ఆ టైంలో గనక అక్కడ ఏదైనా రాయి ఉన్నా, లేదంటే ఏదన్నా డేంజర్ ఏదన్నా ఉందనుకో, నా తల గనక వెళ్ళి దానికి తగిలిందంటే స్పాట్లో నేను చనిపోతాను, చిన్నమాదిరి చుట్లు పోదు. మా డాడీ గారి పరిస్థితిలో, మా డాడీ గారి విషయంలో కూడా అదే జరిగింది. మాకు ఒక ఫ్లోర్ మిల్ ఉండేది. ఆ ఫ్లోర్ మిల్ ఆడుతూ ఉన్నప్పుడు డాడీ ఈవినింగ్ టైంలో అప్పుడే లెగిసి అప్పుడు లింగి పచ్చి కట్టుకుని ఉన్నారు. అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను, అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు, అక్క 7th క్లాస్ చదువుతుంది. ఆ టైంలో డాడీ ఈ ఫ్లోర్ పిండి ఆడదామని చెప్పి లోపలికి వెళ్ళారు. ఆ టైంలో ఏమైందంటే, కారం బెల్ట్ పెట్టుంది, పిండి బెల్ట్ తీసుంది. పిండి ఆడాలంటే కారం బెల్ట్ తీసి పిండి బెల్ట్ పెట్టాలి. అది కర్ర సహాయంతో ఆ కారం బెల్ట్ తీస్తారు, పిండి బెల్ట్ పెట్టాలి. తీస్తున్నప్పుడు ఏమైందంటే కర్ర జారిపోయింది. ఎప్పుడైతే కర్ర జారిపోయిందో, లింగి పంచి కట్టుకుని ఉన్నారు కదా, ఆ బెల్ట్లోకి లింగి పంచి లాగేసుకున్న తర్వాత అక్కడ రాడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి. ఇప్పుడు అయితే చిన్న మిషన్స్ వచ్చేసినాయి, అప్పుడు పెద్ద పెద్ద మిషన్లు ఉండేవి. ఎప్పుడైతే ఆ లింగి పంచి చుట్టుకుందో వెనక్కి పడిపోయారు. వెనక్కి పడిపోగానే చిన్న మెదడు చిట్లిపోయింది. కాకినాడ దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ డాడీ గారు చనిపోయారు. ఇంకా మాకేం తెలియదండి. అప్పుడు నేను జస్ట్ 5th క్లాస్ చదువుతున్నాను, అంతగా నాకేం తెలియదు. ఆ టైంలో ఇంకా మా డాడీ గారు చనిపోయారు.
ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి ఆ పరిస్థితిలో. అమ్మొక్కతే కూడా ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే అది ఎవరు కూడా ఆదరించే వాళ్ళు లేనటువంటి పరిస్థితి అయిపోయింది. మా పెద్దమ్మ గారు ఉన్నారు, అలాగే మా అత్త, మా మావయ్య గారు వాళ్ళు, వీళ్ళెవరూ కూడా ఏమన్నారంటే, మీరు నమ్ముకున్న దేవుడే మీ భర్తను పోగొడేసుకున్నావు, నువ్వు నమ్ముకున్నావు కదా, నీ భర్తను నీ దేవుడే తీసుకెళ్ళిపోయాడు, నువ్వు నమ్ముకోవడం వల్ల ఎలా జరిగింది అని చెప్పి ఎన్నో మాటలు. ఆ టైంలో ఓదార్చడం మానేసి అందరూ కూడా విపరీతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. అయినా కానీ మా అమ్మగారు విశ్వాసంలోంచి తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది లాగుదామని చూశారు, వెనక్కి ఎంతో మంది లాగుదామని చూశారు, కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఏది జరిగినా దేవుని చిత్తం అంతే అని చెప్పి అమ్మగారు బలంగా దేవునిలో నిలబడి మమ్మల్ని అందరినీ కూడా పోషించుకుని ఇంతవరకు కూడా వచ్చారు. అయితే ఆ టైంలో చెప్పాను కదండి, ఆ యొక్క పరిస్థితిలో పడిపోయాను. నా బట్టలో ఈ బట్టలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కవరు కాలిపోయినప్పుడు ఎలా దగ్గరికి ముడిచిపోద్ది, నా బట్టలన్నీ అలా ముడిచిపోయినాయి. బ్లడ్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది, రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. మీకు నా సాక్ష్యాన్ని చూపిస్తాను అని చెప్పాను కదండి, ఒక్కసారి చూపించిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మీలో చాలా మంది చూశారు, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇక్కడ దీని కింద కన్నం ఉంది కదండి, బ్లాక్ కలర్ లో ఉంది కదా, అందులోంచి కరెంట్ వచ్చి మొత్తం ఈ కాల్ అంతా కూడా కాలిపోయింది. మీకు ఇంకా నేను ఇక్కడ వరకే చూపించాను, ఇంకా ఇదంతా కూడా కాలిపోయింది. వీప్ అంతా కూడా కాలిపోయింది. చెయ్యి, మీకు చెయ్యి కూడా చూపిస్తాను. చెయ్యి అంతా కాలిపోయింది. లెవెన్ కేవీ కరెంటు వైర్లకి మీరు షూలు వేసుకున్నా చెప్పులు వేసుకున్నా ఆగదండి అది, అక్కడ చెప్పు అంటుపోయింది అక్కడ. ఇంకా నా పరిస్థితి ఏంటంటే, అక్కడున్న ఇంజనీర్, ఆయన పేరు విశ్వం గారు, ఆయన ఏమనుకున్నాడంటే ఈ అబ్బాయి చనిపోయాడు అంటే నేను లెగట్లేదండి, ఇంకా అలా పడిపోయి ఉన్నాను. ఇంకా అర్జెంటుగా ఫోన్ చేసి ఇలాగా సంతోష్ చనిపోయాడు, మీరు అర్జెంటుగా, ఆయనకి తెలియలేదనమాట అండి, ఆ అబ్బాయి చనిపోయాడు, మీరు అర్జెంటుగా ట్యాక్సీ వేసుకుని రండి అని చెప్పారు. అయితే ఈ లోపు అలా ఎవరో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచారు. పిలిచిన తర్వాత అతను ఏం చేశాడంటే, నాకు గుండెల మీద గట్టిగా బాదుతుంటే గట్టి నాకు తెలుస్తుంది బాదుతూ అన్నాడు. నేను ఒక్కసారిగా పైకి లేచాను. నేను లేచిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఇంకా ఈ కాలు ఇలా స్ట్రైట్ గా ఉండిపోయింది, ఇలా ముడవడానికి కానీ తెరవడానికి కానీ వీలు లేదు, ఇలా స్ట్రైట్ గా ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఆ ట్యాక్సీలో అలా కాలు బయట పెట్టి డోర్ తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నేనేమో ఏడుస్తా ఉన్నాను, దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళని ఏడుస్తూ ఉంటే, అక్కడ సీతానగర్లోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే, ప్రైవేట్ హాస్పిటలే, ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇలా దండం పెడేశారు, ఇలాంటి కేసు నేను చేయలేను, మీరు అర్జెంటుగా రాజమండ్రి తీసుకెళ్ళిపోండి, చూడండి మొత్తం బాడీ అంతా బర్న్ అయిపోయింది అని చెప్పారు. అంటే అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా అక్కడ సార్ డాక్టర్ గారితో మాట్లాడితే డాక్టర్ గారు చేయడానికి ఒప్పుకున్నారు. ఇంటికి ఫోన్ చేశారండి, ఇంటికి ఫోన్ చేసి ఇలా మీ అబ్బాయికి చిన్న కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పి అన్నయ్యకి ఫోన్ చేస్తే, మా అన్నయ్య అలాగే మావి గారు
ఇద్దరు కూడా ఆ యొక్క అక్కడి నుంచి ద్వారపూడి నుంచి ఆ యొక్క సీతానగరం వచ్చారు. నేను ఇలా బెడ్ మీద పడుకున్నాను, నా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరో అనుకున్నారు, మా తమ్ముడు ఎక్కడ ఎందుకుంటాడు, ఎవరో అనుకున్నారు. నేను అప్పుడు లేచి ఉన్నాను. అన్నయ్య అని పిల్లగానే ఒక్కసారిగానే ఇంకా కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడండి. మావయ్య గారు కూడా ఇంకా లేడు. ఇంకా మా తాతయ్య గారు అయితే కేసు పెడేద్దాం అనుకున్నారు వాళ్ళ మీద వెళ్ళి, ఇంకా చనిపోయాడని అనుకున్నారు. నిజంగా దేవుని యొక్క మహాకృప. ఇదంతా కూడా ఎలా ఉందంటే, వేడి నీళ్ళు పడినప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి కదండి, అలా ఉడికిపోయింది, మొత్తం శరీరం అంతా ఉడికిపోయింది. నేనైతే ఆ బాధ నన్ను తట్టుకోలేనండి. నాకు తెలుసు, ఎందుకంటే నాకు చిన్న దెబ్బ తగిలితే ఎవరు తట్టుకోలేము, నేను అస్సలు తట్టుకోలేను. అలాంటిది ఇంత పెద్ద గాయం వచ్చినా కానీ నేనైతే తట్టుకోలేను. కానీ నా యేసయ్యే, నేను తట్టుకోవడానికి నా యేసయ్యే సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. తట్టుకునే శక్తినిచ్చాడండి దేవుడు. లేదంటే కాకినాడ చాలా మంది బర్నింగ్ కేసులు వస్తూ ఉంటాయి. చాలా మంది పెట్రోల్ వేసుకుంటారు కదా, పెట్రోల్ వేసుకుని బాడీ అంతా కొంచెం ఇంకా కొంచెం బ్రతుకుతాడు అనగా తీసుకుని వెళ్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెయిన్ భరించలేక బ్లడ్ తీసి చంపేస్తారండి వాళ్ళే. ఎందుకంటే ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే, వేడి నీళ్ళు ఎవరికైనా మీద పడ్డాయండి, వేడి నీళ్ళు పడినప్పుడు ఎలా ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, చాలా టైం పడుతుంది తగ్గడానికి. అలాంటిది మొత్తం ఇదంతా కూడా ఏమైందంటే, డాక్టర్ గారు మొత్తం అంతా క్లీన్ చేశారు, కట్లేశారు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టేశారు, వీప్ అంతా కట్టేశారు, ఈ చేయి కట్టేశారు, ఈ కాలు కట్టేశారు. ఈ పవర్ ఎలా వచ్చి ఇదంతా కాలి, అసలు కరెంట్ షాక్ కొడితేనంటే అండి స్పాట్లో చనిపోతారు. ఎవరైనా సరే స్పాట్లో చనిపోతారు. ఒకవేళ పవర్ లోపల ఉండదు, ఏదో విధంగా బయటకు వచ్చేయాలి, దారిని ఎత్తుకుంటుంది. చేతిలోంచి వచ్చిందంటే చెయ్యి ఇరిగిపోద్ది, ఈ కాళ్ళలోంచి వచ్చిందంటే కాలు ఇరిగిపోద్ది, ఇంక మైండ్లోంచి వెళ్ళిందంటే ఇంక మైండ్ పనిచేయదు, హార్ట్కి వెళ్తే పనిచేయదు. దేవుని యొక్క మహాకృప ఏంటి తెలుసా, ఆ 2 ఫింగర్స్ నుంచి కరెంటు బయటకు వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఎలా వచ్చానో తెలుసా మీకు? అసలు కరెంటు షాక్ కొట్టిన వ్యక్తిగా మీకు కనబడుతున్నాను ఇక్కడ. మీకు ఎవరికన్నా నేను సాక్సులు తీసి ప్యాంట్ చూపించి మీకు చూపిస్తేనే తెలిసింది కదా నేను అందుకు ఎలా వచ్చాను. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, గొప్ప మిరాకిల్ నా జీవితంలో చేశాడు. ఇంకా ఒకటే కాదు, చాలా గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో చేశాడు. నా ఫేస్కి కానీ హార్ట్కి కానీ ఏమీ అవ్వలేదండి. దేవునికి స్తోత్రం. అసలు మామూలుగా బాడీ అంతా కాలిపోయింది. అసలు కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళలో ఉన్నాను నేను. నల్లగా ఉంటాను అనుకోండి, అది వేరే విషయం. కానీ కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తిలో ఉన్నానా? లేను. కానీ నా యేసయ్య నన్ను బ్రతికించి సజీవునిగా దేవుడు నిలవబెట్టాడు. ఇంకా ఉంది, ఆ రోజు బెడ్ మీద పడుకుని ఉన్నాను. బెడ్ మీద పడుకున్నప్పుడు నాకు నిద్ర అంటే ఆ టైంలో 12 గంటల ఆ టైంలో అలా పడుకుని ఉన్నాను. ఎలా పడుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం బాడీ అంతా కట్లే, ఇంకెలా పడుకోవాలి, ఈ యొక్క చెయ్యి ఒకటి ఖాళీ ఉందంతే, దీనికి కట్టు లేకుండా ఉన్నారు. అలా పడుకున్నప్పుడు నేను చెప్తున్నాను అనమాట అండి, కీర్తనలు 21:4, కీర్తనలు 21:4, కీర్తనలు 21:4 తీయమని చెప్పి నేను 3 టైమ్స్ చెప్తున్నాను అనమాట అండి. అయితే అమ్మమ్మ గారు నా పక్కనే ఉన్నారు. బైబిల్ తీసి ఆ యొక్క కీర్తన మీరు కూడా తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయుష్యనమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆయుష్ ఎవరిచ్చారండి? ఆయన గనక ఆయుష్ ఇవ్వకపోతే నేనే ఎక్కడుంటారండి, మట్టిలో కలిసిపోయేటువంటి వ్యక్తిని నేను. అలాంటిది దేవుడు నన్ను బ్రతికించాడు అనడానికి, నన్ను సజీవునిగా కాపాడాడు అని చెప్పడానికి దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఒక సాక్షిగా అనేకమైన ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు నన్ను సజీవునిగా ఎందుకు నిలబెట్టాడు? దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రతి ఒక్కరికి వెళ్ళి చాటి చెప్పాలి. దేవుడు ఎంత శక్తిమంతుడో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ సాక్ష్యాన్ని చూపించాలి. ఏ మాత్రం ప్రయోజనం లేనటువంటి వ్యక్తిని నేను.
అసలు ఏ మాత్రం పనికిరాని వ్యక్తినండి నేను. అలాంటిది ఏ మాత్రం ప్రయోజనం లేని వ్యక్తిని ఒక్క నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని, నువ్వు వెళ్ళి సాక్షిగా వాడబడు, నువ్వు వెళ్ళి నశించిపోతున్న వారిని కానీ, లేదంటే ఎవరైతే క్రైస్తవ్యంలోనే ఉండి ఎవరైతే ఇంకా ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నారో వారిని బలపరచు, అన్యులకు వెళ్ళి సాక్ష్యం చెప్పని చెప్పి దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడున్న మనందరినీ కూడా దేవుడు రక్షించాడా లేదా? దేవుడు కాపాడాడా లేదా? ఎంతమంది ఈరోజు మన కుటుంబంలోనే ఎంతో మంది రక్షించబడ్డాం. అసలు ఈరోజు నేను సంతోషించే విషయాల్లో మొట్టమొదటిగా నేను సంతోషించే విషయం ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే యేసు ప్రభువుని తెలుసుకోవడం. హల్లెలూయా. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే నా జీవితంలో సంతోషాన్ని నింపింది ఆయనే. ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు దేవుడు నేను నీకు ఆయుష్నిస్తున్నాను అని చెప్పి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడి, నువ్వేం భయపడకు, నువ్వేమి దిగులు పడకు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను నీ ప్రణాళికలు, నా దేవుని యొక్క ప్రణాళికలో నేనున్నాను. అందుకని చెప్పి దేవుడు నన్ను సజీవునిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. నేను ఏమనుకున్నానంటే ఒక వీల్ చైర్కి పరిమితం అయిపోతానేమో అనుకున్నాను. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇంకా నేను నడవలేనేమో అని అనుకున్నాను. కానీ దేవుడు నన్ను అలా నిలవబెట్టలేదు. అప్పుడు ఎంతైతే శక్తి ఉందో, ఎంతైతే బలం ఉందో, ఎంతైతే యాక్టివ్గా ఉండేవాడినో అంతకంటే దేవుడు యాక్టివ్గా దేవుడు నన్ను నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైం చాలా అయిపోయింది, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. కానీ చివరిగా ఒక్క 2 మాటలు చెప్పి నేను నా సాక్ష్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. అయితే ఏమాత్రము చెప్పాను కదా ప్రయోజనం లేని వ్యక్తినని. అలాంటిది దేవుడు నన్ను కొన్ని ప్రాంతాల్లో దేవుడు 150 చర్చెస్కి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పాను. దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. నా కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా నేను దేవునిలో బలంగా ఎదగాలి. ఇంకో విషయం ఏంటంటే అప్పటి నుంచి నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడని చెప్పాను కదండి. మ్యారేజ్ విషయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. కోవిడ్ 2020లో ఇప్పుడు మార్చి 14th మా మ్యారేజ్ అయింది. మార్చి 22 లాక్డౌన్ పెట్టారు. కరెక్ట్గా వారం గ్యాప్లో దేవుడు వివాహాన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి ఘనంగా జరిగించాడు. అలాగే మంచి భార్యనిచ్చాడు. అలాగే చక్కని బాబును కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈరోజు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి కారణం దేవుడే. ఆయన లేకపోతే నేను లేను. ఆయన మా పక్షాలుండి మాకు ఆయన ఎంతగానో ప్రతి దినము కూడా కాపాడుతూ సజీవునిగా నిలవబెడుతూ మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మమ్మలను నిలవబెట్టాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేను. నాకు ఈ యొక్క మనందరం కూడా నా కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా నేను వాడబడాలి, అనేకమైనటువంటి ప్రాంతాల్లో నేను వాడబడేలాగున మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఆ యొక్క నాకు సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం.